బైబిల్లో ఉన్న ప్రతి మాట బట్టి కూడా దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. అది చదివి ధైర్యం పొందుకున్న వారికి అర్థమవుతుంది. అది చదివి వారి జీవితంలో ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో దుష్టుని ఎలా ఎదిరించాలి, మనుషులతో ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి అక్షరము కూడా దీంట్లో ఖచ్చితంగా నెరవేర్చబడింది, నెరవేరుతుంది, నెరవేర్చబడబోతుంది. హల్లే మనకు వాక్యమే ఆధారము. హల్లెలూయా. ఈ వాక్యం లేకపోతే మనం బ్రతకలేం. ఆహారం మానేస్తేనైనా నిజమైన క్రైస్తవుడు బ్రతకగలుగుతాడేమో కానీ వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా వాడు బ్రతకలేడు. అన్నం లేకుండా వాడు బ్రతుకుతాడు అనుకుంటున్నారేమో. మోషే ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దివారాత్రములు. ఎన్నిసార్లు? 2 సార్లు పర్వతం పైకి వెళ్ళాడు. పర్వతం పైకి వెళ్ళి అక్కడ కనీసము మంచినీళ్ళు కూడా లేవు, చుక్క మంచినీళ్ళు కూడా లేవు. దేవునిలో పరవశించిపోయాడు. ఎందుకంటే వాక్యమును దేవుడు మోషేలో నింపుతున్నాడు.